సోషల్ మీడియాలో కూడా కొద్దిగా రివర్స్ వాతావరణం కనపడింది కదా. ఆ వాతావరణం వల్ల రాబుద్ది అయిందేమో అసెంబ్లీకి వస్తే పర్లేదన్న, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంట్రెస్ట్ గా చూస్తారు. సోషల్ మీడియాలో కానీ టీవీలకు కానీ ఒక పెరిగిద్ది, కంపల్సరీగా రావాలి. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని అంటే బయటికి చెప్పాలంటే ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష హోదా ఉండాలి. సో వీళ్ళకి లేదు, బట్ లేకున్నా కూడా ఎప్పుడు చూసినా కూడా మీడియాలో మాట్లాడుతూ ఉంటారు కానీ అసెంబ్లీలో మాట్లాడలేదు. సో ఇప్పుడు వస్తే ప్రజల గురించి మాట్లాడేటటువంటి ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఆయన గురించి చెప్పుకునే అవకాశం ఉందంటారా? ఏమో అన్న, ఆయనకి సలహాలు ఇచ్చే దారులు ఉన్నారు కదా, వాళ్ళలో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారని చెప్పేసి కొద్దిగా రీసెంట్గా తెలిసింది విషయం. మరి ఏదైనా మార్పు వచ్చి కథ రాయటం మొత్తం అంతా నేర్పించి పంపిస్తే కనుక సూపర్ అవ్వచ్చు, లేదా కష్టం అయింది అట్లా. ఇప్పుడు జగన్ గారు ఎంతసేపు మాట్లాడితే అంత టైం ఇవ్వాలి, అప్పుడే వస్తా అంటే మరి మిగతా వాళ్ళకి టైం ఇవ్వకూడదు అనుకోవచ్చా? ఇవ్వాలన్నా. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇప్పుడు మొత్తం ఎంతమంది 11 మంది ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి, మిగతా 10 మంది ఏం మాట్లాడేవాళ్ళు లేరు, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా లేరు. ఆ 10 మందికి ఇచ్చే టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే బెనిఫిట్. నువ్వు ఎమ్మెల్యేకి ఇచ్చే టైం ఇస్తావు, మిగతా 10 మంది ఉండదు చూసేవా. 10 మంది ఎవరు మాట్లాడరు కదా, ఏదో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడతారేమో ఏదైనా విన్నాక. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కొద్దిగా 2 మాటలు నాకు 3వ మాట మాట్లాడతాం కదా నేర్చుకున్నట్టు, అట్టా ఏమైనా మాట్లాడతారేమో. ఆ 10 మందికి ఇచ్చే టైం కూడా స్పీకర్ గారు ఇస్తే టైం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అన్న ఇప్పటి వరకు కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ప్రజల కోసం మాట్లాడుతున్నా అని చెప్పేసి వాళ్ళ ఏదో రీజన్ కోసం వెళ్ళినప్పుడు కూడా మనము ఆయన ప్రతిపక్ష హోదా గురించే మాట్లాడిన సందర్భాలు ఎక్కువ చూసాం, కానీ ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మరి అసెంబ్లీలో అయినా కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడతారు అనుకోవచ్చా? అనుకోవచ్చు అన్న, ఎందుకంటే సూపర్ 6 ఒకటి ఉంది కదా, సూపర్ 6 మెల్లగా కూటమి ప్రభుత్వం ఓకే చేస్తుంది, ఒక్కొక్క పథకం అమలు చేస్తుంది, ఇంకా పెండింగ్ ఉంటాయి కదా కొన్ని విషయాల మీద. ఆ విషయాల మీద ఏమైనా మాట్లాడతాడేమో అనుకుంటున్నాం. ఇప్పుడు ఓవరాల్గా జగన్ గారు అసెంబ్లీకి రావడం మంచి పాయింటే అనుకోవచ్చా? అసెంబ్లీ అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా జనం టీవీల ముందు కళ్ళు తెరిచి చూసేవాళ్ళ. అసెంబ్లీలో ఏం మాట్లాడతారు, అదేంటంటే రాజకీయం మీద అభిమానంతో కొంతమంది ఉంటుంది. ఎవరికైనా సామాన్యుడు ఏం అడుగుతారు, ఏం మాట్లాడతారు, కామెడీగా కానీ ఒక చిత్రం, ఒక సినిమా చూస్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో అసెంబ్లీ చూస్తుంటే. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ, చిన్న పిల్లలు కూడా కూర్చునేవాళ్ళు. ఆ వాతావరణం దగ్గర 10-20 సంవత్సరాల నుంచి లేదు, మళ్ళీ కనపడిద్దని ఒక ఆశ ఉండిద్దాన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి జగన్ గారు సమాధానం ఇస్తారనుకోవచ్చా, లేకపోతే లేదు అని చెప్పేసి వాళ్ళ టాపిక్ని పక్కన పెట్టి ఈయనదే రైజ్ చేస్తారనుకోవచ్చా? కట్ చేస్తారు, మైకు ఓవర్ చేసామనుకో కట్ చేస్తారు.